నిజాంపేట మండలాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. నిజాంపేట మండలంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఆర్థిక సహాయం అందజేసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంపేట మండలం నందిగాం గ్రామానికి చెందిన పాపయ్య బాబు కుటుంబాన్ని ఆదుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, తానిచ్చిన హామీ మేరకు మృతుని భార్య నవితకు ₹1,25,000 నగదు ఆర్థిక సహాయం అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ₹1,20,000 ఉన్నాయమ్మా, FD చేయండి. ఏం చదువుకున్నావు మనం? అన్నీ వింటే జరా అన్న కొద్దిగా అన్న ఫోన్ కొద్దిగా చెట్టు మీద పట్టు. కార్యక్రమంలో భాగంగా నిజాంపేట్ మండలికి రావడం జరిగింది, మొక్కలు నాటడం జరిగింది. అదే కాకుండా మరి కొంతమందికి మా సొంత డబ్బులతో ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఇదే కాదు భవిష్యత్తులో నిజాంపేట్ మండలిని బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచే విధంగా మరి సేవా కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకి దూసుకుపోయే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.